మనందరకు కథలు వినడం అంటే చాలా ఇష్టం ఉంటుంది. చిన్నప్పుడు నానమ్మ లేదా అమ్మ ఒడిలో పడుకొని వినడం మనందరకు చాలా ఇష్టం. అలాంటి 2 కథలు మీతో పంచుకోబోతున్నాను. ఈ వీడియో చూశాక మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలపండి. రంగురంగుల ఈ లోకంలో తనకెవ్వరూ లేరు అనుకుంటూ బిక్కుబిక్కుమని ఏడుస్తూ ఒక చిన్న పాప ఒక చెట్టు కింద నిలిచిపోయింది. ఆ పాప దంపతులు ఒకానొక భయంకరమైన వ్యాధితో బాధపడుతున్నారు. తల్లిదండ్రులు రోజు దుఃఖానికి గురి అవుతారు. వారికి తెలుసు వారి ఎక్కువ రోజులు బతకరని. ఆ కొన్ని రోజుల్లో పాపతో సంతోషంగా ఉండి చనిపోయారు. బంధువులు చూపు కూడా ఆ ఇంటిపైన పడలేదు. లోకమంటే తెలియని చిన్నారి ఆ చెట్టు కింద నిలిచిపోయింది. అలా ఆ చిన్నారి అన్నం కోసమని గడప గడప తిరుగుతూ అడుక్కుంటూ ఉండేది. జాలి లేని లోకం ఆ చిన్నారిని తరమడం, అన్నం లేదనడం మరియు తిట్టి పంపవడం చేశారు. అలా ఆ చిన్నారి రోజు బాధపడుతూ ఉండేది. ఊరి చివరిలో ఉన్న గుడిలో నిద్రపోయేది. చల్లగాలికి జ్వరం వస్తుంది. అమ్మ అమ్మ అంటూ ఉన్న ఆ చిన్నారిని ఆదరించేవారు లేరు. పొద్దున్నే పూజ కోసం వచ్చిన భక్తులలో ఒకరు ఆ పాప పరిస్థితిని చూసి జాలితో తనకు ఎంతో కొంత సహాయం చేయాలని ఆ పాపను తన ఇంటికి తీసుకువెళ్ళాడు. వాళ్ళ భార్యకు ఆ పాప అంటే ఇష్టం లేదు. ఎందుకంటే ఆవిడకి ముందే బిడ్డలు ఉన్నారు. తనను బడికి చేర్పిద్దాము అంటే భార్య ఒప్పుకోదు. భర్తకు నచ్చజెపుతుంది. రోజు భర్త బయటకు వెళ్ళాక భార్య ఆ చిన్న పాపను చాలా హింసించేది. ఆ పాప చాలా బాధపడేది. చావంటూ వస్తే తొందరగా రావాలని కోరుకునేది. ఒకరోజు ఆ పాప ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. దేవుడే దిక్కు అని ముందుకు సాగుతున్న ఆ చిన్నారికి ఒక అనాథాశ్రమం కనిపించింది. అక్కడే ఆ ఆశ్రమంలో తాను నివసించి సాగింది. తను అనుభవించిన విషయాలను బాగా గుర్తుపెట్టుకుంది. అదే తాను నేర్చుకున్న జీవిత పాఠం. పిల్లలను దత్తత తీసుకునేవారు ఈ పాపను చూసి జాలిపడి దత్తత తీసుకుంటారు. వారు ధనవంతులు. వారికి పిల్లలు లేరు. ఇక తరువాత కాలంలో ఆ పాపను జాగ్రత్తగా చూసుకున్నారు. ఎన్ని సౌకర్యాలు ఉన్నా తాను తెలుసుకున్న మరియు నేర్చుకున్న జీవిత పాఠాన్ని మనసులో ఉంచుకుంది. తాను ఇబ్బంది పడినట్టు ఏ ఆడపిల్ల ఇబ్బంది పడకూడదని ఉద్దేశంతో తానే స్కూల్లో కట్టించింది. కాకపోతే అవి ఉచితం. తానే ఇంటింటికి వెళ్ళి కలిసేది. ఎక్కడన్నా సమస్య ఉంటే చాలు దేవుడిని తలుచుకునే లోపు తాను వాలిపోయేది. అనాథలకు, రోగులకు ఎంతో సహాయం చేసేది. కష్టం ఉందని ఇంటికి వచ్చిన వారిని ఆదరించడం చేసేది. ఒక అనుభవం ఇన్ని మంచి అలవాట్లకు కారణం అయ్యాయి. మనం ఈ యొక్క కథలో నేర్చుకోవాల్సింది చాలా ఉందని భావిస్తున్నాను. ఒక దట్టమైన అడవి చివరిలో ఒక వ్యక్తి ఉండేవాడు. అతనికి ఒక గుడిసె మరియు కుక్క ఉండేవి. ఆహారం కోసం అడవికి వెళ్ళి పండ్లు, కూరగాయలు తెచ్చుకునేవాడు. ఇంతకు ముందు అతను కూరగాయల కోసం తన కుక్కను వెంట పెట్టుకు వెళ్ళేవాడు. అతను దాంతో సరదాగా గడుపుతూ ఉండేవాడు. అది కూడా అతనితో ప్రేమగా ఉండేది. అలా దానితో చెరగైపోని జ్ఞాపకాలు అతనికి ఉండేవి. కానీ ఒకరోజు అతను అడవికి వెళ్ళి తిరిగి రాలేదు. చాలా రోజులు గడిచిపోయాయి. ఇక్కడేమో కుక్క ఒంటరిగా ఉంది. తన యజమాని కోసం తాను చాలా బాధపడుతూ ఉంది. కానీ ఎంతకాలమైనా తిరిగి రాదు. ఇక్కడ మీకు ఒక చిన్న కథ చెప్పాలి. కుక్క అతను చాలా రోజుల కిందట ఆడుకుంటున్నప్పుడు ఒక్కసారిగా కుక్క కూలిపోయింది. అతను చాలా దూరంగా ఉన్న ఊరిలో వైద్యుడి దగ్గరికి వెళ్ళి చూపించగా అతను ఈ కుక్కకు ఆరోగ్యం బాగోలేదని, ఇది 6 నెలల కంటే ఎక్కువ కాలం బతకదని వైద్యుడు చెప్పాడు. ఇదంతా 4 నెలల సమయంలో జరిగింది. గట్టిగా అనుకుంటే ఆ కుక్క 2 నెలలు కూడా బతకదని అతనికి తెలిసి బాధపడుతూ ఉంటాడు. ఆ 2 నెలలు అతను ఆ కుక్కతో చాలా సంతోషంగా ఉంటాడు. కానీ కుక్క 2 నెలల తర్వాత కూడా ఆ కుక్కకు ఏమీ కాలేదు. 3 నెలలు గడిచాయి. అయినా ఏమీ కాలేదు. అతను వైద్యుడి దగ్గరకు వెళ్తే వైద్యుడు దాని ఆరోగ్యం పరీక్షించి చూస్తే అది బాగానే ఉంది. వైద్యుడికి అర్థమయ్యింది, ప్రేమ అనేది అందరినీ దగ్గర చేస్తుంది. దీనికి నిదర్శనం ఈ కుక్క అని. ఆ తర్వాత అతను మరియు ఆ కుక్క సంతోషంగా నివసిస్తారు. ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క స్టోరీ. ఫ్రెండ్స్, ఇక్కడ కుక్కకు మరియు అతనికి ఏ పేర్లు పెట్టదలుచుకున్నారో కింద కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో కావాలనిపిస్తే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.